ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ వీల్నామా ఎట్టి పరిస్థితుల్లో అక్క చేతికి అందకూడదమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి ఆ వీల్నామాని దక్కించుకుంటాను. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి కూడా తెలుసుకుంటాను. అబ్బోడా, తొందరపడుకో. మీ చిన్నాయన విషయంలో జరిగినట్టే నీ విషయంలో కూడా జరిగితే మేము తట్టుకోలేంరా. నేను చూసుకుంటానులేమ్మా, మీరేం కంగారు పడకండి. ఆ వీల్నామాతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా దొరుకుంటే బాగుండేది. ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయేది. పర్లేదక్క, మీరు రెస్ట్ తీసుకోండి. మాకు చిన్న పనుంది, అది చూసుకుని వస్తాం. వదిన, పాలు తాగండి. వీళ్ళు యాడికి పోతా ఉండారమ్మీ? ఆ వీలునామా కోసమే వెళ్తుంటారత్తయ్య. కానీ వీళ్ళ కంటే ముందు యువరాజ్ వెళ్ళాడు కాబట్టి యువరాజే వీలునామాను తీసుకుని వస్తాడు. మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఎక్కడికి యువరాజ్ కంగారుగా వెళ్తున్నావు? బాబాయ్, లాయర్ రాజ్ కుమార్ భార్య వీల్నామాని తీసుకొస్తోంది. ఆ వీల్నామాలో ఏముందో తెలియదు కాబట్టి అది కౌశికి అక్కకి చేరకముందే అందులో ఏముందో మనం తెలుసుకోవాలి. అందులో మనకు ఉపయోగపడేది కాకుండా ఆ కేదార్ గారికి ఉపయోగపడేది ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా బాబాయ్. ఆ రోజు లాయర్ క్లియర్గా చెప్పారు కదా యువరాజ్, అందులో అన్నయ్యకి సంబంధించిన ఆస్తి అంతా కౌశికి పేరు మీద రాసినట్టు. నిజంగానే అక్క పేరు మీద రాసుంటే ఆ వీలునామా నాన్న దగ్గర మీ దగ్గర ఉండాలి, కానీ సీక్రెట్గా లాయర్ దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా వీలునామాలో కేదార్ గారి గురించి రాసుంటాడనిపిస్తుంది బాబాయ్. రాయకపోతే ప్రాబ్లం లేదు, ఒకవేళ రాసుంటే. పద చూద్దాం ఆ వీల్నామాలో ఏముందో. పద. యువరాజ్ అన్నట్టు ఆ వీల్నామాలో నీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నమాట నిజమైతే ఆ వీలునామాని వాళ్ళు నామరూపాలు లేకుండా చేస్తారు కేదార్. ఎలా అయినా ఆ వీలునామా యువరాజ్ వాళ్ళకి దక్కకూడదు. పద వెళ్దాం. మేడం, వీలునామా వాళ్ళే వచ్చి తీసుకెళ్తా అన్నారు కదా, మళ్ళీ మనం వెళ్ళడం దీనికి? వాళ్ళు మన దగ్గరకు వస్తే ప్రొఫెషనల్ గా వస్తారు, వచ్చి వీలునామా తీసుకెళ్తారు. అదే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్సనల్ గా తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన విషయాల్లో గొడవలు జరిగాయి కదా, మా ఆయన చనిపోయింది కాబట్టి మనకెంతో కొంత ముట్ట చెప్తారు. అర్థమైంది మేడం. యువరాజ్, వాళ్ళు ఖచ్చితంగా ఈ రూట్లోనే వస్తారంటావా? తప్పకుండా వస్తారు బాబాయ్. ఎందుకంటే లాయర్ ఇంటి నుండి మన ఇంటికి రావడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఇదే. కౌశికి ఫోన్ చేసి వస్తానన్న లాయర్ భార్య ఇంటికి రాకపోతే కౌశికి అనుమానం వస్తుంది కదా. అసలే ఆ లాయర్ విషయంలో నేను ఇరుక్కున్నాను, మళ్ళీ వాడి పెళ్ళాం విషయంలో కూడా ఇరుక్కుంటే బయటపడటం కష్టం. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు బాబాయ్, మనకు ఆ వీలునామాలో ఏముందో తెలియాలి. ఒకవేళ వీలునామాతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంటే మనం అడ్డుకోవడమే మంచిది. అలా కాదు అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కౌశికి అక్కకి చేరిందంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఏమీ అర్థం కావట్లేదు బాబాయ్. బాబాయ్, కారు వస్తుంది. దిగండి. ఎవరు మీరు? ఆ ఫైల్ ఇవ్వు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఏయ్, ఫైలు కావాలా? నీకు నీ ప్రాణాలు కావాలా? ఈ ఫైల్ ఆ ఫ్యామిలీకి అందించడం నా బాధ్యత అండి. రేయ్, ఇవ్వకపోతే నిన్ను చంపుతా. మేడం, ఫైల్ ఇచ్చేయండి. మన ప్రాణాల కంటే అది ఎక్కువ కాదు కదా మేడం. ఇచ్చేయండి మేడం. యువరాజ్, ఇచ్చేయండి మేడం, ఇచ్చేయండి. బాబాయ్, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, వీలునామా మాత్రమే ఉంది. సరే, ఆ వీలునామైనా ఉంది కదా, ఓపెన్ చేసి చదువు. ఏం రాశాడు? బాబాయ్, వీలునామా. రేయ్, క్రిమినల్ గాడివి నీకే అన్ని తెలివితేట్లుంటే పోలీసులం మాకెన్ని తెలివితేట్లుండాలిరా? బాబాయ్, బాబాయ్, ఆగు బాబాయ్, ఆగు బాబాయ్.
ఎవర్రా మీరు? మర్యాదగా పేపర్స్ ఇలా ఇచ్చేయండి, లేకపోతే షూట్ చేసి పారేస్తాను. మీరే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మేమేం చేస్తామో మాకే తెలీదు. ఆ పేపర్లు మావి. మీవైతే మీ దగ్గర ఉండాలి కానీ మీరు గన్ను పెట్టి బెదిరించి లాక్కోవాల్సిన అవసరం ఏముంది? అవి మావి కాబట్టే లాక్కున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ పేపర్లు ఇచ్చేయండి, మర్యాదగా ఇచ్చేయి. పోలీస్ స్టేషనా? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే సురవరవర్షిని దుర్ధర ధర్షిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకర తోషిని కిల్బిషమోషిని ఘోషరతే అనుజ నిరోషిని దితిసుత. చేడికేడి మీరా? అవును, మేమే. ఆ రోజు ఈ పేపర్ విషయంలో లాయర్తో గొడవపడి లాయర్ చావుకి కారణమయ్యారు. దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దొరికారు. మిమ్మల్ని తప్పించడం ఆ హోమ్ మినిస్టర్ వల్ల కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చినా కాదు. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు, మీ అంతు చూస్తాను. మేం కూడా మీ అంత చూడాలని డిసైడ్ అయ్యాం. ఇతన్ని తీసుకెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.